నేను డైట్‌లో ఉన్నా. క్రేవింగ్స్‌ని అస్సలు కంట్రోల్ చేసుకోలేను అన్న వాళ్ళకి ఈ వీడియో అస్సలు కాదు. జస్ట్ స్కిప్ ఇట్ బికాజ్ ఐ బెట్ యూ ఆఫ్టర్ వాచింగ్ దిస్ రెసిపీ యూ ఆర్ గోయింగ్ టు క్రేవ్ ఫర్ దిస్ క్రీమీ చీజీ చికెన్ బాల్స్. ఇక మొదలు పెడదామా. ఫస్ట్లీ పాన్ లో ఆయిల్ వేసాక మంచిగా ఆనియన్స్ ఇంకా చిల్లీస్ ని సాటే చేసుకోవాలి. ఆఫ్టర్ దాట్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి ఇలా షో చేయాలన్నమాట. మొత్తం పని అంతా మనమే చేస్తున్నట్టు. చికెన్ ని మంచిగా వాష్ చేసుకుని ఎంత చిన్న పీసెస్ లో అయితే అంత చిన్నగా కట్ చేసుకోండి. వీ కెన్ యూస్ చికెన్ కీమా ఆల్సో. ఆ తర్వాత కొంచెం బేసిక్ స్పైసెస్ ని యాడ్ చేయాలి. మీకోసం స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నా ఎందుకంటే మీకు ఎలాగో గుర్తుండదు కదా, అంత బద్దగం మనకి, ఏం చేస్తాం. ఎనీవేస్ మంచిగా సాటే చేసుకున్న తర్వాత నాకెందుకో నా చికెన్ పీసెస్ కొంచెం పెద్ద పెద్దగా అనిపించాయి. అందుకని ప్యాన్ లోనే కీమా కొట్టేసా. ఆ తర్వాత కొంచెం చీజ్ ఇంకా మిల్క్ వేసి మంచిగా స్టిర్ చేయండి. ఒక 5 to 10 minutes తర్వాత అందులో చిల్లీ ఫ్లేక్స్, ఇఫ్ యూ హ్యావ్ ఆరిగానో దెన్ యూ కెన్ యాడ్ దాట్ వన్ ఆల్సో. ఇలా క్రీమీ టెక్స్చర్ వస్తుంది. అప్పటి వరకు కుక్ చేయాలన్నమాట. ఎక్కడో మన పెద్దవాళ్ళు ఉన్న దాంట్లో వచ్చిన దాంట్లో హ్యాపీ ఉండాలంటారు. కానీ మనం ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్ లో చూపించినట్టు కొత్త మోడల్ ఏదో వచ్చిందంటే ఇట్లా ట్రై చేస్తే మొత్తం బ్రేక్ అయిపోయింది. ఒకసారి బ్రేక్ వస్తే నోరు మూసుకుని ఉంటామా మనం? అబ్బే లేదు, ఇంకో ఛాన్స్ ఇచ్చి ఇంకొకసారి బ్రేక్ అవ్వాలి. అదేం రోగం అంటే అది మా సంస్కారం అంటాం. మరి అలా ఉంటది మరి మనతో. ఇంకా మన హ్యాండ్స్ ని వాటర్ తో వెట్ చేసుకుని ఇట్లా రౌండ్ బాల్స్ కింద చుట్టేస్తే చాలా ఈజీ. వేరే బౌల్ లో కొంచెం మైదా ఇంకా బేసిక్ పౌడర్స్, అందులో చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో యాడ్ చేసుకోండి. ఆ తర్వాత కొంచెం వాటర్ వేసి ఇలా కన్సిస్టెన్సీ ఇట్లా ఉండాలన్నమాట. చికెన్ ని స్టఫ్ చేసి పెట్టుకున్న బ్రెడ్ బాల్స్ ని తీసుకొచ్చి ఆ మైదాలో డిప్ చేసి మళ్ళీ బ్రెడ్ క్రమ్స్ లో డిప్ చేయాలన్నమాట. సో ఇట్లా వస్తుంది చూడడానికి. మీడియం గా హీట్ చేసుకున్న ఆయిల్ లో 1 by 1 వేసిన తర్వాత ఇలా సెమీ గోల్డెన్ కలర్ లో వచ్చినప్పుడే తీసేయాలి, లేదా తర్వాత బ్లాక్ అయిపోతాయి. మన క్రీమీ చీజీ చికెన్ పాప్స్ అయితే రెడీ అయిపోయాయి. ట్రై ఇట్ అండ్ థ్యాంక్ మీ లేటర్.